ఇప్పుడు అసలు ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదు. అరే ఒక 1000 వాళ్ళ లడి, ఒక తోక పటాకుల ప్యాకెటు, మైసూర్ పాక్ డబ్బు ఒకటి, దాని తర్వాత కిలో కులపూలు తీసుకురా, బంతిపూలు. నా నెత్తి మీద సలుకున్నటందుకు తీసుకురావా. ఓయ్ ఏంది గిన్ని దినాలు ఏడికి పోయినావు? ఇయాలొచ్చి ఆర్భాటం చేస్తున్నావు ఏమో. అండర్ గ్రౌండ్లోకి పోయినా రేవంత్ సార్ గెలిస్తేనే బయటికి వద్దామనుకున్నా, ఇగో ఇప్పుడు బయటికి వచ్చిన. ఊకో ఈ పనికి మాలిన మాటలకు ఏం తక్కువ లేదు నీకైతే. పనికి మాలిన మాటలు కాదు, నేను మాట్లాడేవి పనికొచ్చే మాటలు. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి సారు. సర్లే ఇంతకీ అలా ఏం ముచ్చట తీసుకొచ్చినావో చెప్పు. దేశం మొత్తం రేవంత్ రెడ్డి సారు సీఎం అనే ముచ్చట నడుస్తుంటే ఇంతకంటే పెద్ద విషయం ఏం కావాలి నీకు? అవురా, రేవంత్ సారు నిజంగా గ్రేట్ కదా. కాదా మరి? 2014 2018ల అడుగున పడ్డ కాంగ్రెస్ పార్టీని 2023లో ఒంటి చేత్తోని కష్టపడి గెలిపించింది అంటే ఎంత గ్రేట్ చెప్పు. అవును, పొద్దునక రాత్రనక ఇల్లును ఇంటోళ్ళను మొత్తం ఇడ్సబెట్టి 2 నెలలు తీరిక లేకుండా తెలంగాణలో ఇంటింటికి తిరిగి ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజలలో కలిసిపోయి ఇలా సీఎం కుర్చీలా కూసబోతున్నాడు అంటే రేవంత్ సార్ను తారీఫ్ చేయాల్సిందే. అవు మళ్ళా మరి కేసీఆర్ సార్ ఎందుకు అవుపిస్తలేడో నాకైతే ఇప్పటికీ సమజైతలేదు. ఓడిపోయిండు కదా, ఎట్లా కనిపిస్తాడు చెప్పు. సరే ఓడిపోయినాక జనాల తరపున కొట్లాడదాం అనుకుంటా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా అంటున్నా. సక్కదనం మంచిగానే ఉన్నది. ఓడిపోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తలేడు అంటే నువ్వు ప్రెస్ మీట్ కాడికి ఓవడతీవి. సరే అది పోనీ, గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అభినందనలు చెప్పాలి కదా. కేటీఆర్ సారు చెప్పిండు కదా. ఓ తెలివి తక్కువ దానా, నేను చెప్పేది కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి కాదు. దిమాగ్లో కొంచెమన్నా గుజ్జు ఉండాలి కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. పోని తీయి, చచ్చిపోయిన పామును మళ్ళా కట్టితోని కొడితే ఏమత్తది చెప్పు. నేను గట్ల అంటలేను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిరు జనాలు, మరి వాళ్ళకన్నా కృతజ్ఞతలు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన ముచ్చట కరెక్టే, చెప్పాలేలే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఓ తిక్కల దానా ముచ్చట చెప్తున్నప్పుడు వినాలి కదా. చెప్పు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు అని వాళ్ళని ఓడగొట్టలేదు జనాలు. మరి కేసీఆర్ సార్ బలుపు, కేటీఆర్ సార్ తలపొగరు, కవిత మేడం అహంకారము, హరీష్ రావు సార్ మదం తగ్గాలని ఓడిచ్చారు జనాలు. అవు నువ్వు చెప్పింది 100% కరెక్టేరా. మొన్న సభలల్లా ఏమన్నాడు కేసీఆర్ సారు? కేసీఆర్ను ఓడించే మొగాడు ఉన్నాడా? వాళ్ళందరూ వచ్చి నన్నేం చేస్తారు? నన్నేం చేయలేరు. కేసీఆర్కి అడ్డం పడతారా? ఇక రా చూసుకుందాం. ఆ రేవంత్ రెడ్డి అంటోడు ఎంతనైనా నాకు ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేయాలి అని అన్నాడు. బాగా ఆలోచించే ఓట్లేసారు ప్రజలు, చూసినావుగా. అవు సాయి, నిజంగానే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నట్టే గెలిపించుకున్నారు. మన తెలంగాణ ప్రజలు నిజాయితీ పరులు. వాళ్ళకి నచ్చితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, నచ్చకపోతే పాతాళానికి దొక్కుతారు. సరే మరి అవతల సంబురాలు చేసుకోవాలి నేను. హలో అరే వచ్చిన. అరే ఇప్పటిదాకా చెప్పుడు మర్చిపోయినా, నాకు ఒక సుతిలాటం బాంబు తీసుకురా. గీడ వేలిస్తే ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ బెదిరాలే. సరే తీసుకురా.